జై శ్రీ మహాకాల్ అందరికీ పేరు పేరున నమస్తే. ఆదేశ్ ఇవాళ ఇంకొక చిన్న టాపిక్, బట్ స్ట్రాంగెస్ట్ టాపిక్ ఇది. బికాస్ మనిషికి విలువ దేనివల్ల మనిషికి విలువ? మాట వల్ల విలువ. మాట అనేది ఆచి తూచి మాట్లాడితే చాలా మంచిది అనేసి పెద్దలు చెప్పిన మాట. బికాస్ మళ్ళీ రిటర్న్ తీసుకోలేము కదా. ఒకవేళ మంచి మాట్లాడితే అరే మనసులో ఏ నెగిటివ్ థాట్ ఉన్నా సరే, మనసులో వాళ్ళ గురించి నెగటివ్ ఇంప్రెషన్ ఉన్నా సరే, మనం ఎవ్వరి గురించి చెడ్డగా మాట్లాడదు. వాళ్ళ ముందైనా సరే, వాళ్ళ వెనకాలైనా సరే. అట్లయితే రేపటి రోజు ఏదైనా అవసరం పడ్డా మళ్ళీ మనకు అరే వాళ్ళ గురించి మిస్అండర్స్టాండింగ్ అంతా క్లియర్ అయిపోయి వాళ్ళతో మంచి ఫ్రెండ్లీ నేచర్ స్టార్ట్ చేద్దామనగా మనకి ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే చెడ్డగా మాట్లాడలేదు కాబట్టి. సో మాటకు అంత విలువ. ఇంకొక విషయం, కొట్టిన దెబ్బ పోద్దేమో కానీ మాట మాత్రం అది కర్మకి యాడ్ అవుతుందట. బికాస్ వాళ్ళ మనసుతో బాధపడతారు కదా. ఎవరన్నా ఏమన్నా అంటే మన మనసుకి బాధ అనిపిస్తుంది. అంటే హేళనగా మాట్లాడినా సరే, ఏదైతే ఉండదో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అంటే ఫైనాన్షియల్గా లేకున్నా సరే, వాళ్ళకు ఒక బలగం అంటే పిల్లల విషయంలో కానీ, సింగిల్ పేరెంట్ అయినా సరే, ఇంకా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్యూ అనేది ఉంటుంది కదా లైఫ్లో. ఏ ఇష్యూ ఉందో దాన్నే పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు. అప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా మనసుకి తగులుతుందా? పైన ఎంత ఫేస్ మీద ఎంత అరే పోనీలేమో ఏదో మాట్లాడిండ్రు కదా, కొట్టి పాడేసినాం అన్నట్టున్నా కానీ మనసులో మాత్రం ఆ ఫీల్ ఉంటుంది కదా. సో వాళ్ళ మనసుకు బాధ పెట్టిరుగా, ఆ కర్మ యాడ్ అయింది కదా వీళ్ళకి. ఇవాళ రేపు రోజు నేను సొసైటీలో చుట్టూ జరిగేది చూస్తుంటే జనాలకి ఏంటంటే ఎదుటోళ్ళ క్యారెక్టర్ మీద మాట్లాడేస్తే మనం గొప్పోళ్ళం అవుతామన్న ఆలోచనలు ఉంటున్నారు. ఇంకా ఏదో మాట్లాడినాం కదా, వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉంటారు కదా, సైలెంట్గా ఉంటున్నారు కాబట్టి ఇక మనం నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు. బట్ వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కానీ ఏది అబ్జర్వ్ చేయకుండా ఎవరు ఉండరు. అందరికీ తెలివి ఉంది. బికాస్ దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందందరికీ ఈక్వల్గా ఇచ్చిండు. అది మనము యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా మన అదృష్టాన్నైనా, మన తెలివినైనా, దేన్నైనా కానీ. సో ఎందుకు జనాలకి మాట అంటే ఏదో మాట్లాడేసాం కదా, అయిపోయింది కదా. కానీ కాదు, అట్లా మాటనే చాలా విలువ. దేనికి విలువ లేదు. ఇంకొకటి, మనము అంటే ఈ యూనివర్స్లో, ఈ భూమి మీద కేవలం ఈ పంచభూతాలు తప్పితే మనిషి అసలుకి టెంపరీ, అసలుకి మనిషిగానే కాదు, మనిషిది కాదు. ఈ యూనివర్స్ ఏదైతే ఉందో, ఈ ప్రకృతి కానీ, మనం ఈ భూమి ఇది ఏదైతే ఉందో ఇది మనది కాదు. మనం జస్ట్ గెస్ట్ మాత్రమే. ప్రతి ఒక్క చెట్టు చేమ, వాటర్ కానీ, నీరు కానీ, నిప్పు కానీ, ఈ భూమి కానీ ఇదే పర్మనెంట్. ఈ బ్రహ్మాండంలో ఇది మాత్రమే పర్మనెంట్, మనిషి కాదు. మనిషి కాదు కాబట్టి ఉన్నన్ని రోజులు చాలా మట్టుకి మంచిగానే ఉండాలి, మంచిగా చేసుకుంటూ ఉండాలి. ఇక అంటారు అరే ఇదంతా ఇది కలియుగంలో ఇవన్నీ లెక్కలు నడవని అని అనుకున్నా కానీ దేవుడు ఉన్నాడు చూస్తేందుకు. ఎప్పటికైతే ఉండేది లేదు కదా. 100 years వచ్చినా సరే, 120 ఏళ్ళు వచ్చినా సరే, 30 ఏళ్ళు వచ్చినా సరే, 50 ఏళ్ళు వచ్చినా సరే, ప్రతి ఒక్కరికి ఒక డెస్టినీ, లాస్ట్ ఎండ్ పాయింట్ అనేది ఉంది కదా. సో ఎక్కడ ప్రాబ్లము అక్కడికి సొల్యూషన్ రాకుండా ఉండదు. అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయి కష్టాలు తీరిపోకుండా ఉండవు, సంతోషం రాక తప్పదు. సో దేని గురించి కూడా ఇబ్బంది పడకుండా, ఎవరో మాటకి మనము హర్ట్ అవ్వకుండా, ఇంకా సొసైటీలో జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. కానీ దేవుడి దయతోటి మన నోరు మాత్రం చాలా మట్టుకు అదుపులో ఉంచుకుంటే అందరితో బాగుంటుంది. మన మొహాలు కింద పడవు. కొంతమంది ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు నిజంగా లైఫ్లో జరుగుతుంది చూస్తుంటే, ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళ మీద నానా మాటలు. వాళ్ళకు వీళ్ళ పద్ధతులు తెలిసిన తర్వాత, వీళ్ళ మంచితనాలు తెలిసిన తర్వాత ఏం మొహం పెట్టుకుంటారు మాట్లాడడానికి? బికాజ్ అప్పుడు మిస్టేక్ అయింది కదా, తొందరపడి ఏది పడితే అది మాట్లాడిండ్రు కదా.
ఏది పడితే అది మాట్లాడుతున్నారు కదా. సో మళ్ళీ మయం మొహం పెట్టుకొని మాట్లాడతారు, ముఖం కింద పడ్డట్టేగా. అందుకే మాట ఆచితూచి మాట్లాడాలి. నిజంగా పెద్దలు ఏవేవైతే స్తోత్రాలు చెప్పినరో అవి ఎగ్జాక్ట్గా ఉన్నాయి. మాట అయినా చాలా పద్ధతిగా ఉంచుకోవాలి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. చలో, నాకు ఇవాళ మాట గురించి మాట్లాడదాం అనిపించింది మీతో. ప్లీజ్ అన్నదమ్ములందరికీ నేను ప్లీజ్ అంటున్నా, చూసినా అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ, అనవసరంగా నోరును బారేసుకొని లేనిపోనివి తెలియకుండా ఆలోచించకుండా నోరు జారి మీకు మనసుకి ఇబ్బంది పెట్టుకోవద్దు, మీరు కర్మలు యాడ్ చేసుకోవద్దు, వేరే వాళ్ళ మనసుకి కూడా ఇబ్బంది పెట్టద్దు. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఇట్లు మీ శ్రేయోభిలాషి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమెంట్ చేయండి ప్లీజ్. నా వీడియోస్కి కమెంట్ చేస్తే నాకు ఇంకా ఇంకా టాపిక్స్ చాలా ఉన్నాయి, ఇంకా వీడియోస్ రివీల్ చేద్దాం. మీకు స్ట్రాంగెస్ట్ వీడియోస్ లైఫ్లో 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లమ్స్ చూసుకుంటూ ఇక్కడి వరకు వచ్చింది. ఏ ఆడపిల్ల కూడా డిసప్పాయింట్ అయ్యి ఇక్కడనే అయిపోయింది లైఫ్ అన్నట్టు ఉండొద్దు. మంచిగా లెజెండ్ లాగా బ్రతకండి ప్రతి ఒక్కరు.